హాయ్ ఫ్రెండ్స్. బౌద్ధ మతం. గౌతమ బుద్ధుడు ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి అసాధారణ తత్వవేత్తగా మారిన మహానుభావుడు. భారతదేశంలో 600 బీసీలో ఆయన సిద్ధార్థ గౌతముడిగా రాజకుటుంబంలో జన్మించాడు. జీవితం అశాశ్వతమని గ్రహించి సన్యాస జీవితం ఎంచుకుని తపస్సు చేసి బోధి చెట్టు కింద ధ్యానం ద్వారా బుద్ధత్వం పొందాడు. ఆయన బోధనల్లో ముఖ్యంగా అష్టాంగ మార్గం, చతురార్య సత్యాలు ప్రాముఖ్యంగా కలిగి ఉన్నాయి. ఇవి మనుషుల దుఃఖానికి కారణం, దాన్ని ఎలా తొలగించుకోవచ్చు వివరించాయి. లాస్ట్ వీడియోలో జైనిజం గురించి తెలుసుకున్నాం. ఇంకా ఎవరు చూడకపోతే చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. గౌతమ బుద్ధుడు అసలు పేరు సిద్ధార్థ గౌతముడు. సుమారు 563 బీసీలో లుంబిని, ఇప్పుడు నేపాల్ గా పిలువబడే ప్రాంతంలో జన్మించాడు. ఆయన తండ్రి శుద్ధోదనుడు. కపిలవస్తు రాజ్యం శాక్య వంశానికి చెందిన రాజు. తల్లి మాయాదేవి. సిద్ధార్థుడు పుట్టిన కొద్ది రోజుల్లోనే మరణించారు. దాంతో ఆయన్ను పిన్ని ప్రజాపతి గౌతమి పెంచింది. ఆయన రాజకుటుంబంలో సంపన్న జీవితాన్ని గడిపాడు. సిద్ధార్థుని జననం తర్వాత అతని తండ్రి శుద్ధోదనునికి ఈ బాలుడు మునుముందు గొప్ప చక్రవర్తి లేదా సర్వసంగ పరిత్యాగి అవుతాడు అని పండితులు జోష్యం చెప్పారు. తన కుమారునికి వైరాగ్యం కలగకూడదనే కోరికతో తండ్రి అతనికి బయటి లోకంలోని చీకు చింతలు తెలియకుండా సకల భోగాలతో పెంచాడు. అతడికి 16 సంవత్సరాల వయసులో యశోధరతో వివాహం జరిగింది. అతనికి రాహులుడు అనే కుమారుడు జన్మించాడు. ఆ తరువాత 80 సంవత్సరాల వయసులో కుషీనగర్ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఆయన మరణించారు. ఈ సంఘటనని మహాపరినిర్వాణంగా పిలుస్తారు. చిన్నప్పటి నుంచి రాజభవనంలోనే పెరిగిన ఆయన బయటి ప్రపంచం ఎలా ఉంటుందో తెలియకుండా ఉండిపోయాడు. కానీ ఒకరోజు నగరంలో విహరించినప్పుడు 4 సత్య దృశ్యాలు చూశాడు. ముసలి వృద్ధుడు, రోగి, మృతదేహం మరియు ఒక సాధువు. ఇవన్నీ చూసిన తర్వాత జీవితం కేవలం సుఖాలకు కాదు, దుఃఖము చాలా ఉందని గమనించాడు. ఈ బాధలకు శాశ్వత పరిష్కారం ఏమిటి అని ఆయన మనుషుల బాధలకు పరిష్కారం తెలుసుకునే సంకల్పంతో 29 ఏళ్ల వయసులో రాజభవనం విడిచి వెళ్లిపోయాడు. దీనిని మహాభినిష్క్రమణం అంటారు. తన కుటుంబాన్ని, రాజ్యాన్ని విడిచి వెళ్లిపోయాడు. తన నమ్మకస్తుడైన చెన్నడు అనే గుర్రపు సేవకుడితో కలిసి రాజ్యం విడిచాడు. అనోమా నది దగ్గర తన అలంకారాలు, రాజసంబంధమైన వస్త్రాలు విడిచి సాధువుగా మారిపోయాడు. ఆయన రాజ్యాన్ని వదిలి సన్యాసం తీసుకున్న సంఘటన మానవ సమాజంపై గొప్ప ప్రభావం చూపింది. విలాసవంతమైన జీవితాన్ని వదిలి నిజమైన జ్ఞానాన్వేషణలో నిమగ్నం అవడం అనేది చాలా మందికి పూర్తినిచ్చింది. ఈ సంఘటన లేకపోతే బౌద్ధం ఉద్భవించేదే కాదు. బుద్ధుడు తన జీవితాన్ని ధర్మాన్వేషణలో పెట్టి జ్ఞానాన్ని పొందిన తరువాత ధర్మచక్ర ప్రవర్తనం ప్రారంభించాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా బౌద్ధమత విస్తరణకు దారితీసింది. సాంప్రదాయ హిందూ ధర్మంలో మోక్షం సాధించాలంటే వేద పాఠాలు, యజ్ఞాలు ముఖ్యమైనవిగా భావించేవారు. కానీ బుద్ధుడు కొత్త మార్గాన్ని చూపించాడు. జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకుని లోభ, ద్వేష, మోహాలను జయించడం ద్వారా నిజమైన ఆనందాన్ని పొందవచ్చు అని ప్రబోధించాడు. ఆయన తన రాజరికాన్ని వదిలి వెళ్లడం సామాజిక స్థితిగతులపై గొప్ప ప్రభావం చూపింది. ఆ కాలంలో ఉన్న కుల వ్యవస్థను ప్రశ్నించి సమానత్వాన్ని బోధించాడు. ఇది సామాన్య ప్రజలకు నూతన ఆలోచనల్ని అందించింది. బౌద్ధం ద్వారా సన్యాసం అనేది కొత్త రూపాన్ని దాల్చింది. హిందూ ధర్మంలో వానప్రస్థ, సన్యాసం చివరి జీవన స్థాయిలుగా ఉండగా బుద్ధుడు యువ స్థాయిలోనే సన్యాసం తీసుకున్నాడు. ఇది అనేక మందికి ఆదర్శంగా నిలిచింది. సత్యాన్వేషణకై వివిధ మార్గాలను ప్రయత్నించాడు. గంగా నది దాటి మగధ రాజ్యంలో చేరి అరణ్యంలో తపస్సు చేశాడు. మొదట తీవ్రమైన కఠిన తపస్సులు చేశాడు. కానీ ఆరోగ్యం క్షీణించింది. ఆహారాన్ని పూర్తిగా మానేసి చాలా బాధను అనుభవించాడు. చివరకు సుజాత అనే మహిళ బుద్ధుడికి క్షీరాన్నం ఇచ్చింది. ఈ అనుభవం తర్వాత ఆయన మధ్యమ మార్గం సిద్ధాంతాన్ని ఏర్పరిచాడు. అతి తక్కువ లేదా అతి ఎక్కువ కాకుండా సమతుల్య మార్గాన్ని ఉద్దేశించాడు. బోధగయలో ఒక రావి చెట్టు కింద ధ్యాన నిమగ్నుడయ్యాడు. ఈ చెట్టునే బోధవృక్షం అంటారు. పరమసత్యాన్ని కనుగొనే వరకు కదలరాదని నిశ్చయించుకున్నాడు. 49 రోజుల ధ్యానం తర్వాత అతనికి జ్ఞానోదయం అయింది. అప్పటి నుండి అతను బుద్ధుడు అయ్యాడు. తాను కనుగొన్న ధర్మాన్ని అందరికీ బోధించసాగాడు. జీవితం, బాధ మరియు మోక్షం గురించిన ప్రశ్నలకు సమాధానాలుగా బుద్ధుడు బోధించిన చతురార్య సత్యాలు మరియు అష్టాంగ మార్గం అనే సిద్ధాంతాలపై ఆధారపడింది.
ఈ బోధనలో చతురార్య సత్యాలు అంటే దుఃఖం ఉంది, జీవితం సుఖదుఖాలతో నిండి ఉంటుంది, దుఃఖానికి కారణం ఉంది, ఆశలు కోరికలే బాధలకు మూలం, దుఃఖాన్ని తొలగించుకోవచ్చు, కోరికలను నాశనం చేస్తే నిత్య సంతోషం పొందవచ్చు, దుఃఖ నివారణ మార్గం, అష్టాంగ మార్గాన్ని అనుసరించడం ద్వారా దుఃఖం తొలగించుకోవచ్చు. అష్టాంగ మార్గం అంటే బౌద్ధ మతంలో మోక్షాన్ని పొందటానికి పాటించాల్సిన 8 సూత్రాలు. సమ్యక్ దృష్టి, జీవితం నిజ సత్యాన్ని గ్రహించాలి. సమ్యక్ సంకల్పం, మంచి సంకల్పాలు ఉండాలి. సమ్యక్ వాక్కు, అబద్ధాలు చెప్పకుండా మృదు భాష మాట్లాడాలి. సమ్యక్ కర్మ, హింస, దొంగతనం, అశుద్ధ చర్యల నుంచి దూరంగా ఉండాలి. సమ్యక్ అజీవికం, ధర్మబద్ధమైన జీవన విధానం కలిగి ఉండాలి. సమ్యక్ వ్యాయామం, మనసును దృఢంగా తీర్చిదిద్దాలి. సమ్యక్ స్మృతి, పూర్తిగా చైతన్యంతో ఉండాలి. సమ్యక్ సమాధి, ధ్యానం ద్వారా మనస్సును నియంత్రించాలి. బౌద్ధం అనేది కేవలం బౌద్ధ సన్యాసులకు మాత్రమే కాదని అందరికీ వర్తిస్తుందని బుద్ధుడు బోధించాడు. స్త్రీలు, సామాన్య ప్రజలు, గృహస్థులు ఎవరైనా బౌద్ధ ధర్మాన్ని అనుసరించి సుఖంగా, శాంతిగా జీవించవచ్చు. ప్రాచీన కాలంలో చాలా మతాలు మహిళలకు తక్కువ ప్రాధాన్యం ఇచ్చినా బుద్ధుడు మాత్రం మహిళలకు సమానత్వాన్ని ఇచ్చాడు. భిక్షుని సంఘాన్ని స్థాపించి స్త్రీలకు బౌద్ధ జీవితానికి అవకాశం ఇచ్చారు. సామాన్య ప్రజలకు జీవితం ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలంటే ఈ బౌద్ధ సూత్రాలు బోధించాలి. అవి పంచశీలలు అంటే ప్రాణహింస చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అసత్యం మాట్లాడకూడదు, మద్యం మత్తు పదార్థాలు తీసుకోకూడదు, అనైతిక విషయాలకు దూరంగా ఉండాలి అని బోధించారు. అలాగే కొన్ని రాజ్యాలు, రాజులు కూడా బౌద్ధమత స్థాపనకు పాల్పడ్డారు. అందులో ముఖ్యులు బింబిసారుడు 544 నుండి 492 బీసీలో మగధ దేశాన్ని పాలించిన మహానుభావుడు. రజత సింహాసనాన్ని వదిలి బౌద్ధానికి అంకితమయ్యాడు. అజాతశత్రువు 492 నుండి 460 బీసీలో నేరం చేసి తండ్రిని చంపాడు. కానీ చివరకు బుద్ధుడి బోధనలకి మార్పు వచ్చి అభివృద్ధికి పాల్పడ్డాడు. అశోక మహారాజు 268 బీసీ నుండి 232 బీసీలో స్తూపాలు, శిలా శాసనాలు నిర్మించి ధర్మాన్ని ప్రపంచానికి చాటాడు. కనిష్కుడు 127 నుండి 150 బీసీలో మహాయాన బౌద్ధాన్ని ప్రోత్సహించి 4వ బౌద్ధ సభను నిర్వహించి ధర్మజ్యోతిని వెలిగించాడు. హర్షవర్ధన్ 606 నుండి 647 సిఈలో నలంద విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేశాడు. బౌద్ధ భిక్షువులకు సహాయం చేశాడు. ధర్మమే అతని రాజ్యంగా నిలిచింది. జయవర్మ, శ్రీ మేఘావర్మ, దేవపాలుడు ఇలా అనేక మంది రాజులు వారి రాజ్యాల్లో బౌద్ధ మతం కోసం ఎంతో కృషి చేశారు. బౌద్ధ మతాన్ని స్వీకరించేవారు ఈ మంత్రాన్ని చెబుతారు. అవి త్రిరత్నాలు అంటే బుద్ధం శరణం గచ్చామి, నేను బుద్ధుని ఆశ్రయిస్తాను. ధర్మం శరణం గచ్చామి, నేను ధర్మాన్ని ఆశ్రయిస్తాను. సంఘం శరణం గచ్చామి, నేను సంఘాన్ని ఆశ్రయిస్తాను. ఆ తరువాత బుద్ధుడి పరినిర్వాణం పొందిన తరువాత కాలక్రమేణా బౌద్ధ మతంలో వివిధ పంథాలలో విభజించబడింది. హీనాయానం మూల బౌద్ధ మతం అని పిలుస్తారు. బుద్ధుని ఒక గురువుగా మాత్రమే భావిస్తారు. మహాయానం విశాల బౌద్ధ మతం అని పిలుస్తారు. బుద్ధుణ్ణి దేవతా స్వరూపంగా భావిస్తారు. వజ్రాయానం తంత్ర బౌద్ధ మతం అని పిలుస్తారు. బుద్ధుణ్ణి మంత్రతంత్ర పద్ధతుల ద్వారా ఆరాధిస్తారు. బౌద్ధ మత అభివృద్ధికి అనేక మంది ప్రముఖ పండితులు, తత్వవేత్తలు మరియు భిక్షువులు ఎంతో కృషి చేశారు. వీరు బుద్ధుని బోధనలను వ్యాఖ్యానించి గ్రంథాలను రచించి బౌద్ధ తత్వశాస్త్రాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. అందులో నాగార్జున, వసుబంధు, ధర్మకీర్తి, దిన్నాగ, బోధిధర్మ అనే 5 ముఖ్య పండితులు. బౌద్ధ మతం ప్రపంచవ్యాప్తంగా స్తూపాలు, విహారాలు, గుహలు, గుడులు, చైత్రాలు వంటి అద్భుతమైన నిర్మాణాలను అభివృద్ధి చేసింది. ఇవి భారతదేశంతో పాటు శ్రీలంక, చైనా, జపాన్, టిబెట్, థాయిలాండ్, మయన్మార్ వంటి అనేక దేశాల్లో విస్తరించాయి. బౌద్ధ మతం జ్ఞానం, విద్య, తత్వశాస్త్రంకి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. పురాతన భారతదేశంలో నలంద, విక్రమశిల, వల్లభి, ఉదంపుర, సోమపుర వంటి బౌద్ధ విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. ఇవి ప్రపంచంలోని తొలి వెలుగు విద్యా కేంద్రాలుగా గుర్తింపు పడ్డాయి. ఒకప్పుడు భారతదేశంలో బౌద్ధ మతం అత్యంత ప్రభావశీల మతంగా ఉండేది. కానీ 7వ, 12వ శతాబ్దాలలో మధ్య దీనికి క్షీణత వచ్చింది. ప్రస్తుతం శ్రీలంక, చైనా, టిబెట్, జపాన్, థాయిలాండ్, మయన్మార్ వంటి దేశాల్లో బౌద్ధ మతం బలంగా ఉంది. కానీ భారతదేశంలో అంతగా కనిపించదు. గుప్త రాజవంశం 4 నుండి 6 శతాబ్దంలో హిందూ
హిందూ మతాన్ని మళ్లీ ప్రోత్సహించడం జరిగింది. శంకరాచార్యులు 8వ శతాబ్దం అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసి బౌద్ధ తత్వాలను వ్యతిరేకించారు. వేద పద్ధతులు, భక్తి మార్గం తిరిగి పుంజుకోవడం వల్ల బౌద్ధమతం వెనుకబడింది. గౌతమ బుద్ధుని కాలంలో క్షత్రియ రాజులు, మౌర్యులు, శాతవాహనులు బౌద్ధమతాన్ని ప్రోత్సహించారు. కానీ గుప్తులు, రాష్ట్రకూటలు, చోళులు, పాలవులు, రాజపుత్రులు హిందూ మతాన్ని ప్రోత్సహించారు. బ్రాహ్మణులు బౌద్ధ యజ్ఞాలను వ్యతిరేకించి హిందూ దేవాలయాలను మళ్లీ అభివృద్ధి చేశారు. ప్రారంభ కాలంలో బౌద్ధ సంఘాలు క్రమశిక్షణ, నిష్ఠతో నడిచేవి. కానీ కాలక్రమేణా బౌద్ధ భిక్షువులు విలాసాలకు అలవాటు పడ్డారు. ప్రజలతో సంబంధాలు కోల్పోయి ఆధ్యాత్మిక శక్తిని కోల్పోయారు. బౌద్ధమతం మహాయాన, హీనయాన, వజ్రయానలుగా విభజించబడింది. ఈ విభజన వల్ల బౌద్ధ సంఘం బలహీనపడింది. మహాయాన బౌద్ధ మతం భారతదేశాన్ని వదిలి శ్రీలంక, చైనా, టిబెట్, థాయిలాండ్, జపాన్, కొరియా వంటి దేశాలకు వెళ్ళింది. అక్కడి రాజులు బౌద్ధమతాన్ని స్వీకరించడంతో భారతదేశంలో ఇది మెల్లగా తగ్గిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.